అస్సలాముఅలైకుం. ఇవాళ నేను నా కిచెన్లో అలసంద గుగ్గిళ్ళు చేస్తున్నానండి. వీటిని తమిళనాడులో సుండల్ అంటారండి. మేము చిన్నప్పుడు చిత్తూరు డిస్టిక్లో ఉన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఒక సుండలని అమ్మడానికి వచ్చేవాడు ఒకతను. 15 పైసలండి అప్పుడు పొట్లం సుండలు. ఒక పొట్లానికి 1.5 గుంతగంట సుండలు వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. అలసంద గుగ్గిళ్ళు, శనగ గుగ్గిళ్ళు రోజు ఒక స్టైల్లో తీసుకొని వస్తాడు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా నా స్టైల్లో చేసుకుని తినండి. తమిళనాడు సుండల్ చాలా బాగుంటాయి. ఇఫ్తార్ టైంలో అయితే నోటికి రుచిగా ఉంటాయి. ఈవినింగ్ టైమ్స్ పిల్లలకు చేసి పెట్టారంటే వాళ్ళకు బలానికి బలము, తర్వాత టేస్ట్కి టేస్ట్, వద్దనకుండా తింటారండి. అంత బాగుంటాయి. శనగ గుగ్గిళ్ళు, అలసంద గుగ్గిళ్ళు, అలాగే రాజ్మా రోజు ఒక స్టైల్లో చేసి పెట్టండి. వాళ్ళు వద్దనకుండా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. రండి ఇప్పుడు మనము ఈ సుండల్ రెసిపీని చేయడం స్టార్ట్ చేద్దాము. వీటిలో ప్రోటీన్స్ చాలా అత్యధికంగా ఉంటాయండి. ఎదిగే పిల్లలకు బాగా పొడవుగా పెరగడానికి, బలంగా ఎదగడానికి ఇవి చాలా తోడ్పడతాయి. తప్పకుండా ఈ రెసిపీని తయారు చేసి పిల్లలకు పెట్టండి. గుగ్గిళ్ళు చేయడానికి 1/2 కప్పు అలసందలను ఒక 4 గంటలు బాగా నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత ఇవి బాగా నానాయి చూడండి, ఇలా నానాలి. ఇందులోనికి 1 టీ స్పూన్ ఉప్పు వేసి 2 కప్పుల నీళ్లు వేసి ఒక 5 విజిల్ల వరకు ఉడకబెట్టుకోవాలి. అలసందలు బాగా మెత్తగా ఉడికిపోయాయండి. వీటిని వడగట్టేసాను నేను. వడగట్టిన నీళ్ళతో మనం రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. గుగ్గిళ్ళు తిరగబాత పెట్టడానికి చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇందులోనికి 1 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడగానే ఇందులోనికి 1 టీ స్పూన్ ఉద్దిబేడలు వేసుకోవాలి. ఇందులోనికి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఒట్టిమిరపకాయ, కొద్దిగా ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. సన్నగా తరిగినటువంటి ఉల్లిగడ్డ 1 పావు కప్పు, ఒక 5-6 పచ్చిమిర్చి మధ్యలోనికి చీల్చి వేస్తున్నాను. 1 నిమిషం పాటు వీటిని హై ఫ్లేమ్లో బాగా ఇలా కలుపుకోవాలండి. మూత ముయ్యద్దు. ఉల్లిగడ్డలు మెత్తగా ఉడకకూడదు. ఇప్పుడు ఇందులోనికి 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఏమో పెప్పర్ పౌడర్, ఇందులోనికి ఇందాక ఉడకబెట్టుకున్నటువంటి అలసంద గుగ్గిళ్ళను వేస్తున్నాను. వీటిని తమిళనాడులో సుండల్ అని అంటారండి. ఒకసారి మీరు ఇలా నా స్టైల్లో చేసుకొని సుండల్ లేదా గుగ్గిళ్ళను తిన్నారంటే ప్రతిసారి ఇలాగే కావాలంటారండి. మేము అప్పుడప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా వీటిని తయారు చేసుకుంటాము. రంజాన్ నెలలో అయితే నోటికి చాలా రుచిగా, కారంగా చాలా బాగా ఉంటుందండి. ఇది అలసంద గుగ్గిళ్ళు, సుండల్ మనకు తినడానికి సిద్ధంగా ఉన్నాయండి. ఇప్పుడు వీటిని ప్లేటింగ్ చేసి చూపిస్తాను. దగ్గర నుంచి చూడండి. అస్సలు చిదుముకోకుండా చాలా మెత్తగా ఉడికి టేస్టీగా ఉంటాయి. అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ ఉద్దిబేడలు పంటి కిందికి వస్తూ చాలా టేస్టీగా కనిపిస్తాయి అన్నమాట. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఒకసారి అలసంద గుగ్గిళ్ళు, శనగ గుగ్గిళ్ళు, రాజ్మా ఇలా వేరువేరుగా చేసి పెడితే వాళ్ళు వద్దనకుండా తింటారు. బలానికి బలము, టేస్ట్కి టేస్టు. సూపర్ టేస్టీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.